హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. ఈరోజు మన టాపిక్ టైం ట్రావెల్. అదే అండి, కాలంలో ప్రయాణించడం. టైం ట్రావెల్ అనేది మనం మూవీస్లో అలాగే చాలా వీడియోస్లో చూసుంటాం. కానీ నిజంగా టైం ట్రావెల్ అనేది ఉందా? ఉంటే ఇంతవరకు మన దగ్గరికి ఎందుకు రాలేదు? ఆ టెక్నాలజీ ఎందుకు మన వాళ్ళు ఇంత క్రియేట్ చేయలేదు? సో ఆ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. టైం ట్రావెల్ అనేది టైం మెషిన్ ద్వారా జరుగుతుంది. సో టైం ట్రావెల్ అనేది అయితే మనం పాస్ట్ కానీ ఫ్యూచర్కి కానీ వెళ్ళడం, ప్రజెంట్లో అనేది టైం ట్రావెల్ కింద కన్సిడర్ కాదు. సో పాస్ట్కి వెళ్ళడం అంటే ఇంతవరకు పాస్ట్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి అన్నారు. సో అదంతా తెలియని విషయం. సో టైం ట్రావెల్ గురించి మీకు చెప్పే విషయాలు ఏంటంటే, టైం ట్రావెల్ అనేది స్పేస్లో బాగా కన్సిడర్ చేస్తారు. స్పేస్కి మన టైంకి చాలా తేడా ఉంటుంది. మనం కనుక స్పేస్లో ఉండే బ్లాక్ హోల్ కనుక మనం క్రాక్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం కూడా టైం ట్రావెల్ చేయొచ్చు. సో దానికి ఇంకా టెక్నాలజీ డెవలప్ కాలేదు. సో ఎందుకు చేయలేదంటే అది సృష్టికి విరుద్ధం. మనం టైం ట్రావెల్ చేసి మనం పాస్ట్లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చు. ఇలా చేస్తే మనం చేసే పని సృష్టికి విరుద్ధం అవుతుంది. కాబట్టి ఇంతవరకు టైం ట్రావెల్ని ఎవరు డెవలప్ చేయలేదు, అది ఇంకా థియరీలోనే ఉంది. సో టైం ట్రావెల్ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది. ఎందుకు ఇంతవరకు రాలేదంటే ఇంతవరకు ఎవరు దాన్ని డేర్ చేయలేదు. ఒకవేళ మన సైంటిస్టులను ఖచ్చితంగా దాన్ని కనుక చేస్తే ఖచ్చితంగా మనం బతుకునే లోపు ఒకవేళ టైం ట్రావెల్ని చూసే అవకాశం వస్తే ఖచ్చితంగా అందరికీ అది అందుబాటులో ఉంటుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరైనా ఒకరు చేయాలని చూస్తున్నారు. సో స్పేస్లో మన టైంకి స్పేస్ టైంకి చాలా తేడా ఉంది. టైం ట్రావెల్ అనేది లైట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత స్పీడ్లో ఉంటుందో టైం ట్రావెల్ కూడా అంతకి డబుల్ ఉంటుంది. సో టైం ట్రావెల్ అనేది చాలా 3,00,000 km/s ఆ స్పీడ్లో టైం ట్రావెల్ చేస్తారు. టైం ట్రావెల్ ఈజీగా చేయడం అంత కష్టం కాదు. టైం ట్రావెల్ చేసే ముందు మీకు టైం మిషన్ ఉండాలి. అంత ఎక్విప్మెంట్ మన వాళ్ళు ఇంకా డెవలప్ చేయలేదు. ఇంతవరకు ఎందుకు డెవలప్ చేయలేదంటే మన దగ్గర అంత నాలెడ్జ్, అంత ఎక్విప్మెంట్ ఇంతవరకు ఎవరు డెవలప్ చేయలేదు. సో ఉన్నా కూడా ఎందుకు చేయట్లేదంటే, కొంతమంది అంటారు టైం ట్రావెల్ అనేది నిజంగా లేదు అని. ఎందుకు లేదు అంటే వాళ్ళు ఒక ప్రూఫ్ చెప్తున్నారు. నిజంగా టైం ట్రావెల్ అనేది ఉంటే మన ఫ్యూచర్, ఇప్పుడు మనం 2017లో ఉన్నాం, 2100 ఆర్ 2200 లేకపోతే 3000 ఇయర్స్ వాళ్ళు మన దగ్గరికి ఇంతవరకు ఎందుకు రాలేదు? ఒకవేళ నిజంగా టైం ట్రావెల్ అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కదా అంటున్నారు. సో నేనేమంటానంటే, నేను రిఫర్ చేసిన దాన్ని బట్టి టైం ట్రావెల్ అనేది నిజంగా ఉంటే వాళ్ళు నిజంగా మన దగ్గరికి వస్తే వాళ్ళకు మన దగ్గర నుంచి వ్యానిష్ అయ్యే శక్తి కూడా ఉంటుంది. టైం ట్రావెల్ చేసిన వాళ్ళు మనకు కనిపించకుండా ఉండే శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. మన దగ్గర నుంచి వ్యానిష్ అయ్యి ఉంటారని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా టైం ట్రావెల్ అనేది జరుగుతుందా? టైం ట్రావెల్ నిజంగా ఉంటే మనం ఖచ్చితంగా టైం ట్రావెల్ని చూస్తాం. సో ఫ్రెండ్స్, టైం ట్రావెల్ గురించి నేను ఇంకో వీడియో చెబుతున్నాను. దాంట్లో మీకు టైం ట్రావెల్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం ట్రావెల్ ఎలా చేయాలని చెప్పేసి చెప్తాను. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.